ముఖ్యమంత్రి వర్యులు ఘనపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి క్షేమం ప్రజల యొక్క క్షేమం, ప్రభుత్వ ధ్యేయం ప్రజల యొక్క సంక్షేమం, ఈ లక్ష్యాలతో పురోగమిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం అంటే ఈరోజు నిబద్ధతకు, అంకిత భావానికి ఒక ప్రతీకగా ఉండేటటువంటి రాష్ట్రం. మనమంతా స్క్రీన్లో చూస్తున్నాం. ప్రగతి పదాత, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ విధాత గౌరవ రేవంత్ రెడ్డి గారు. గట్టిగా ఒకసారి మనంతా చప్పట్లు కొట్టి మన నేతకు మనం స్వాగతం పలకాలి. అదిగో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల ప్రజలు బాగుపడాలి, తెలంగాణ రాష్ట్రం అన్నిటా ముందు వరుసలో ఉండాలి అని నిరంతరం కలగనేటటువంటి నేత, హృదయజన నేత గౌరవ రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన, ప్రజల కోసం సాగేటటువంటి ఒక పాలన, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ధ్యేయంగా సాగుతున్న పాలన. గౌరవ రేవంత్ రెడ్డి గారి హెలికాప్టర్ హెలిప్యాడ్ లో దిగడం జరిగింది. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారిని పెద్దలందరూ కూడా పలకరించి సాదరంగా వేదిక మీదకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రారంభించుకుంటాం. పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి ఒక దూరదృష్టి, అచంచలమైనటువంటి విశ్వాసం, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలి అనేటటువంటి వారి తపన, వారి ధ్యేయాన్ని గత 30 సంవత్సరాలుగా మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఆయన ఆశించేది, ఆయన శ్వాసించేదంతా కూడా ఘనపురం నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి మాత్రమే. ఈ ప్రాంత ప్రజల పట్ల వారికి ఉండేటటువంటి ప్రేమ అవాజ్యమైనటువంటిది. ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుని వెళ్ళటం కోసం వారు యహరాహం శ్రమిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ల నుండి దిగడం జరిగింది. వారు గౌరవ మరొక పేరు ఏదైనా ఉంది అంటే అది కడియం శ్రీహరి. రూపాయలతో ప్రారంభమవుతుంది అంటే దానికి ప్రధానమైనటువంటి మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు.